మీరిప్పుడు చెప్తుంటే నాకొక డౌటొస్తుంది. అంటే ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఓన్లీ లేడీస్‌లోనే ఉంటుందా? అంటే మెన్స్‌లో వచ్చే అవకాశం ఉందా? ఇది వెరీ గుడ్ క్వెషన్. జనరల్‌గా చాలా మందికున్న పర్సెప్షన్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉట్టి ఆడవాళ్ళలోనే వస్తుంది. కానీ హ్మ్. మగవాళ్ళలో కూడా వస్తుంది. కాకపోతే సంఖ్య చాలా తక్కువ. హ్మ్. ఆల్‌మోస్ట్ 1% ఉంటుంది మాక్సిమం ఉంటే కూడా. ఓకే. సో, ఎందుకంటే బ్రెస్ట్ యాస్ ఎ ఆర్గన్ దే ఆర్ మచ్ మోర్ డెవలప్డ్ ఇన్ ఎ విమెన్. హ్మ్. కాబట్టి ద రిస్క్ ఈస్ హైయర్. ఓకే. బట్ మగవాళ్ళలో కూడా ఎస్పెషల్లీ గైనకోమేసియా ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో కొంత బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ డెఫినెట్‌గా ఉంటుంది. ఓకే. అంటే కంపారిటివ్‌లీ వుమెన్స్‌లో ఎక్కువ ఆ! ఉంటుందంటారు. చాలా ఓకే. ఎక్కువ. ఆల్‌మోస్ట్ టాప్ మోస్ట్ హ్మ్. కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్. మెన్‌లో అది టాప్ 10లో కూడా లేదు. సరే అంటే వుమెన్స్‌లో కూడా అంటే అంటే ఈ ఏజ్ దాటిన తర్వాతే ఎక్కువగా ఉంటుంది అని ఏమైనా ఉంటుందా? జనరల్‌గా చెప్పాలి అంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ 50 ఇయర్స్, 60 ఇయర్స్ దాటిన వాళ్ళలో వస్తుంది. హ్మ్. మనం వెస్టర్న్ డేటా అండ్ ఇండియన్ డేటా చూసుకుంటే వెస్టర్న్ కంట్రీస్‌లో వచ్చే ఏజ్ కన్నా ఒక డికేడ్ ఎర్లీగా మన దేశంలో వస్తుంది. హ్మ్. ద నంబర్స్ అదొకటి. రెండోదేంటంటే నో ఏజ్ ఈజ్ ఇమ్యూన్. సో, ద హ్మ్. యంగెస్ట్ పేషెంట్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్ ఐ హావ్ సీన్ ఈస్ అరౌండ్ 21 ఇయర్స్. హ్మ్. బట్ అది చాలా తక్కువ. మోస్ట్ కామన్‌గా వచ్చేసి 50+ వాళ్ళలో వస్తుంది. ఓకే. బట్ అలా అని చెప్పేసి యంగ్‌లో రాదా అని కాదు. అవి కూడా సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్‌లోనే ఉంటాయి. హ్మ్. అంటే ఒక 70% కేసెస్ మోర్ దెన్ 50 ఉంటే ఒక 20, 30% ఈజ్ ఆల్సో లెస్ దెన్ 50 ఇయర్స్ వచ్చిన వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సార్ మీరిప్పుడు అంటున్నారు కదా! అంటే వేరే కంట్రీస్‌తో కంపేర్ చేస్తే మన కంట్రీలోనే ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తుంది. సో, ఎందుకంటారు? ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎందుకు ఇన్ని కేసెస్ వస్తున్నాయి? సో, దీన్ని మనం నంబర్స్‌ని ఎప్పుడైనా అనలైజ్ చేసేటప్పుడు అంటే కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేయాలి హ్మ్. ఎప్పుడైనా. సో, వెస్టర్న్ కంట్రీస్‌లో చూస్తే పర్ 1,00,000 పాపులేషన్ హ్మ్. వాళ్ళది ఇంకా వాళ్ళ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. కాంట్రరీ టు మనకున్న పాపులర్ బిలీఫ్ ఏంటంటే అక్కడ చాలా యూఎస్‌లో, యూకేలో క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఆహ్, ఎక్కువ మంది హెల్తీ లైఫ్ స్టైల్ చేస్తారు. సో, వాళ్ళలో క్యాన్సర్ రిస్క్ తక్కువ ఉంటుందని కాదు. హ్మ్. ఇప్పుడు యూఎస్‌లో చూసుకున్న డేటా అయితే సమ్‌వేర్ అరౌండ్ 130-140 విమెన్ హ్మ్. పర్ 1,00,000 పాపులేషన్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. హ్మ్. ఇండియాలో ఇంకా తక్కువే కంపారిటివ్‌లీ. కానీ వాట్ ఈస్ మోర్ అలార్మింగ్ ఏంటి అంటే మనం చాలా ర్యాపిడ్‌గా పెరుగుతున్నాం. వాళ్ళు గత 20 ఏళ్లుగా ఆల్‌మోస్ట్ సేమ్ ఉన్నారు ఆర్ కొద్దిగా తగ్గుతున్నారు. హ్మ్. ఫస్ట్ బేస్ లైన్‌గా వాళ్ళలో ఎక్కువ ఉండడానికి మెయిన్‌గా కారణం ఏంటంటే ఏజింగ్. మన ఏజ్ పిరమిడ్‌లో చూసుకుంటే మన యావరేజ్ ఇండియన్ ఏజ్ ఈస్ స్టిల్ అరౌండ్ 30, హ్మ్. 25-30 పాపులేషన్ ఓకే. ఆ! ఏజ్ చేసుకుంటే. హ్మ్. వాళ్ళది కొంచెం ఎల్డర్లీ. కాబట్టి అవును. కొంచెం ఏజింగ్ పాపులేషన్ కాబట్టి నంబర్ వైస్ ఒక ఒక 1,00,000 మందిలో నంబర్ వైస్ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. హ్మ్. బట్ గ్రాఫ్స్ చూస్తే, ట్రెండ్ చూస్తే మనం ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ అవుతున్నాం. హ్మ్. సో, దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ అలార్మింగ్. సో, ఆ నంబర్స్ ప్రకారంగా చూసుకుంటే, మనం ఇంతకు ముందు చూసిన కేసెస్ కన్నా ఇప్పుడు చాలా ర్యాపిడ్‌గా పెరుగుతుందన్నమాట. హ్మ్. సో, మీరు చూసినట్టయితే ఇప్పుడు 2010 ఆర్ బిఫోర్ థట్ టోటల్ నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ వేర్ అరౌండ్ 8 ఆర్ 9 లాక్ పర్ ఇయర్ కొత్త కేసెస్. హ్మ్. కొత్త కేసెస్. బై 2020 ఇన్ ఎ డికేడ్ వి వర్ అరౌండ్ 1.1 మిలియన్ న్యూ కేసెస్ a year. 11,00,000 అలా. సో, ఒక 10 ఏళ్లలో ఇంచుమించు ఒక యూ నో 2,00,000 కేసెస్ అడిషనల్‌గా కొత్త కేసెస్ పర్ ఇయర్ పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి. హ్మ్. బట్ వి ఆర్ ఆల్రెడీ అట్ 1.4, 1.5 ఇన్ 2024. హ్మ్. అంటే ద రాపిడిటీ చూడండి. సో, 10 ఏళ్లలో 2,00,000 పెరిగింది కాస్త 5 ఏళ్లలో 4,00,000 పెరిగింది. హ్మ్. సో, కొత్త కేసెస్ పర్ ఇయర్ చూస్తున్నవి అవి పెరుగుతున్నాయి. సో, ఆ ట్రెండ్ ఏదైతే ఉందో అది కొంత అలార్మింగ్‌గా ఉంది. అసలు అంటే హైదరాబాద్‌లో ఇంతగనం కేస్ పెరగడానికి ఒక పొల్యూషన్, ఇంకా ఈ హడావిడి లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చా? ఒక్కటే నేను చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే హ్మ్. రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ అక్యుములేట్ అవుతున్నాయి హ్మ్. హైదరాబాద్‌లో. ఎందుకంటే మనం చూసుకున్నట్టే ఇప్పుడు రీసెంట్‌గా మొన్న ఆగస్ట్‌లో మన ఎన్‌సీఆర్‌పీ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ వాళ్ళు ఒక పేపర్ పబ్లిష్ చేశారు హ్మ్. జామాలో. హ్మ్. సో, అందులో చూసినట్టయితే దే ఆర్ సీయింగ్ దట్ హైదరాబాద్ ఈస్ లో ఏజ్ అడ్జస్టెడ్ ఇన్సిడెన్స్ ఈస్ హైయర్. అంటే 1,00,000 మందిలో 50 మంది ఆడవాళ్ళకి ఇంచుమించు క్యాన్సర్ వస్తుంది. అంటే హ్మ్. 10,000లో ఒక ఆరుగురికొస్తుంది ఇంచుమించు అని. హ్మ్. సో, అంటే ఆ నంబర్స్ పెరుగుతున్నాయి అన్నట్టుగా వస్తున్నాయి. ఎందుకు దీనికి అంటే దీన్ని మనం నేను అనలైజ్
చూస్తే అసలు ఎందుకు ఇలా అవుతుంది అని చూస్తుంటే ఈ ఎంటైర్ రీజన్ అంటే హైదరాబాద్ డేటా అంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ హైదరాబాద్కి వచ్చే అందరూ పేషెంట్స్ ఈ రీజన్లో అన్నట్టుగా చూసుకుంటే ముఖ్యంగా ఉబకాయం ఒబిసిటీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారంగా శాంపుల్ సర్వే ప్రకారంగా చూస్తే తెలంగాణలో ఆడవాళ్లలో ఒబిసిటీ రేట్ ఈజ్ అరౌండ్ 20-25%, విచ్ ఈస్ వెరీ హై. ఒక 15-20 ఇయర్స్ ఇట్ వాస్ లెస్ దెన్ 10%. సో ఒబిసిటీ పెరగడం. రెండోది మీరు అర్థం చేసుకోవాలి, హైదరాబాద్లో మనకి జాబ్స్ కానీ ఇవి కానీ పెరగడం, వన్ ఆఫ్ ద ఐటీ హబ్ అవ్వటం, జాబ్స్ ఎక్కువ ఇది రావటం, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఐటీలో ఐ మీన్ ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీస్లో లైఫ్ స్టైల్ ఇవి చూసుకుంటే కాన్స్టెంట్ టార్గెట్స్, కాన్స్టెంట్ వర్క్ రిలేటెడ్ ఇది పెట్టుకోవడం. అంటే ఇప్పుడు అది ఒక టాకింగ్ పాయింట్ అయిపోయింది. ఒకప్పుడు మనం వయసులో ఉన్నప్పుడు ఉద్యోగాలు పెరగాలి ఇవన్నీ చేశాం కానివ్వండి, ఇప్పుడు వర్క్ ప్లేసెస్లో నిజంగా మనం ఎంత బాగా స్టార్ట్ అవుతున్నాయి మన దేశంలో. ఇట్ ఈస్ నౌ టైమ్ టు రీథింక్ అనమాట. థర్డ్ థింగ్, మోర్ నైట్ షిఫ్ట్ వర్క్స్ ఎక్కువైపోయినాయి. సో ఇవన్నీ కూడా బాడీలో స్ట్రెస్ కైండ్ ఆఫ్ క్రియేట్ చేసి మన బాడీ దాన్ని ఇది చేయడం. ఒబిసిటీ అండ్ ఐ థింక్ ది స్ట్రెసెస్ ఇన్ విచ్ వీఆర్ డూయింగ్, ఫాస్ట్ ఫుడ్ యాక్సెస్. మీకు చిన్నప్పుడు మీరు గుర్తుందో లేదో కానీ మా చిన్నప్పుడు ఇంట్లో స్వీట్ అంటే మేము పండగలు వచ్చినప్పుడు, అవును, ఈ సంక్రాంతికో పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కి చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ లైఫ్ కు చాయిసెస్ ఎలా అయిపోయినంటే ప్రతి బర్త్డే పార్టీ మనం చేసుకోవాలి, ప్రతి టార్గెట్ రీచ్ అయితే పార్టీ చేసుకోవాలి, ఐ మీన్ ఎవ్రీథింగ్. ఒక చిన్న మంచి సాడ్నెస్ లో కూడా పార్టీ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో అయిపోయింది. అండ్ మనకి ఎన్ని యాక్సెస్ టు ఫాస్ట్ ఫుడ్ ఎంత ఎక్కువ అయిపోయింది. సో ఇన్ దిస్ కరెంట్ ఎరా మనకి అన్ని ఇన్స్టెంట్ కావాలన్న దాంట్లో సర్వీస్ సెక్టర్ ఎంత అద్భుతంగా డెవలప్ అయిందంటే మనకి ఇవాళ బిర్యానీ తినాలంటే 3 పూట్ల బిర్యానీ తినే అవకాశం. ఒకప్పుడు 20 years బ్యాక్ 30 years బ్యాక్ బిర్యానీ తినాలంటే రే వాడు బాగా చేస్తాడు అక్కడికి వెళ్ళి చేయాలి, లేకపోతే అమ్మని అడిగితే లేదు సండే వస్తే చేసి పెడతాను అన్నారు. ఇప్పుడు అలా కాకుండా ది నాట్ జస్ట్ ఐ మీన్ బిర్యానీ ఇస్ అన్ ఎగ్జాంపుల్, బట్ ఇన్ జనరల్ ఫాస్ట్ ఫుడ్స్, రెఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ కానీ, ఈ ప్యాక్డ్ ఫుడ్ కానీ, ఆల్ ఆఫ్ థింగ్స్ విచ్ కాజ్ ఒబిసిటీ కానీ బాగా ఎక్కువ అయిపోయింది, యాక్సెస్ ఎక్కువ. సో ఇలాంటి లైఫ్ స్టైల్ ఈ చేంజెస్, జాబ్స్ ఎక్కువ అయిపోవడంతో పీపుల్కి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేసే ఇది అయింది. దాంతో ఏంటంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆర్ సెక్యూరిటీ అండ్ దిస్ థింగ్. They want to have kids at a certain point of financial security. Not wrong, తప్పేం కాదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ చాయిసెస్ అది. బట్ ఆ లైఫ్ చాయిసెస్ యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి అంటే ఇవి కూడా ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ టు క్రిటిసైజ్ ది లైఫ్ స్టైల్ చాయిసెస్. చాలా సార్లు లైఫ్ స్టైల్ అది అవసరం పడుతుంది, పాపం ఏం చేస్తాం. నాకు చిన్న ఉద్యోగం, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నా ఇంటి ఖర్చులు నడుస్తాయి అనుకుంటాం. సో నాకు ఒక శాలరీ ప్యాకేజ్ వచ్చాక నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. దే ఆర్ డిలేయింగ్ మ్యారేజెస్, దే ఆర్ డిలేయింగ్ కిడ్స్. ఓకే, ఈ టైంలో ఇప్పుడు నాకు నా కెరియర్ మీద ఫోకస్ చేయాలి, సో లెట్ మీ పోస్ట్పోన్. సో దట్స్ అ లైఫ్ స్టైల్ చాయిస్ విచ్ పీపుల్ ఆర్ మేకింగ్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ ద అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ ఆలోచించుకుంటే ఏంటి అంటే ఏజ్ అట్ ఫస్ట్ చైల్డ్ బర్త్ పెరగపోవడంతో వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ ఇంక్రీజ్డ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇంక్రీజింగ్ ద రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. దట్ మే బి ది రీజన్ వై మెట్రోస్ అర్బన్ ఏరియాస్ లో పెరుగుతున్నాయి అండ్ ఇది మెల్లమెల్లగా రూరల్ ఏరియాస్ లో కూడా పాకుతున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్లీ ఒబిసిటీ.